So children, how are you all? Before we start our lesson, let's close our eyes, bow down our heads and pray. Our precious, gracious and heavenly Father, we thank you, Lord, for giving us yet another day in our life. Let the words of our mouth and the meditation of our heart be acceptable unto your sight. We ask these things in the most precious name of our Lord and Savior, Christ Jesus. Amen. హలో చిల్డ్రన్, అందరు బాగున్నారు కదా? బాగున్నారని నేను అనుకుంటున్నాను. బికాస్ మీ యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్, మీ డయాగ్రామ్స్, పజిల్స్, మెమరీ వర్సెస్ మెమరైజ్ చేసుకొని అప్లోడ్ చేయటం, దీస్ ఆర్ ఆల్ మేకింగ్ అస్ వెరీ హ్యాపీ అండ్ ఫీల్ దట్ వీఆర్ ఆల్ టుగెదర్ ఎంజాయింగ్ గాడ్స్ ప్రెసెన్స్ ఇన్ దిస్ లాక్డౌన్ పీరియడ్ ఆఫ్ కోవిడ్. ఇటువంటి పరిస్థితి వస్తుందని మనం ఎప్పుడు కూడా అనుకోలేదు. అయినప్పటికీ వచ్చిన పరిస్థితిని ఎదుర్కొంటకు దేవుడు మనకందరికీ కావాల్సినటువంటి ఆత్మీయ, శారీరక ధైర్యాన్ని అనుగ్రహించునుగాక. చిల్డ్రన్, గత 9 days నుంచి వేరియస్ బైబిల్ లెసన్స్, మిషనరీ లెసన్స్ నేర్చుకుంటున్నారు కదా. కాకపోతే ఆ నేర్చుకున్న లెసన్ ఆ రోజు వరకు కాకుండా ఫర్దర్గా కూడా గుర్తుపెట్టుకొని అది మన లైఫ్కు యాట్రిబ్యూట్ చేసుకునేటట్లు మీరు గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఈ చెవులో విని ఈ చెవులో వదిలేయకుండా. సో ఈ 10th day VBSలో భాగంగా మనము గాడ్ చోసన్ పర్సన్ నోవా గురించి తెలుసుకుందాం. మన 10 days VBS ప్రోగ్రామ్ యొక్క థీమే వాంటెడ్ బై గాడ్. కీ వర్స్ జాన్ 15:16. దేవుడు మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు చేసుకొని మనల్ని చూస్ చేసుకుంటున్నాడు. సో వీఆర్ ఆల్ వాంటెడ్ బై గాడ్. అట్లా గాడ్ చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక వ్యక్తి ఎవరు అంటే నోవాహు. నోవాహు అనగా నెమ్మది, పీస్. నోవాహు యొక్క స్టోరీ అంతా ఆదికాండము 6, 7, 8 అధ్యాయాలలో లిఖించబడి ఉన్నది. చిన్నప్పటి నుంచి మనకి స్టోరీ తెలిసినిందే. నేను ఇక్కడ ఒక పిక్చర్ పెట్టుకొని ఉన్నాను, నోవాస్ ఆర్క్ అండ్ కవెనెంట్. సో ఈ నోవా యొక్క స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సినది కొంచెం చూద్దాం. ఇదే మీకు ఈరోజు డ్రాయింగ్ యాక్టివిటీ కూడా. You can draw either a Noah's Ark or a rainbow separately or together. Choice is yours. దీంతో పాటు రెగ్యులర్గా మనకుండే పజల్స్, యాక్టివిటీస్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మెమరీ వర్స్ ఇవన్నీ ఉంటాయి. మీరు దానికి అనుగుణంగా డూ ఇట్. విల్ ఆల్సో హ్యావ్ ఎ మిషనరీ లెసన్. నోవాహు చరిత్ర దగ్గరకు వస్తే, నోవాహు గురించి తెలుసుకోవటానికి మనము ఒక 4 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, నోవాహే ఎందుకు ఎన్నుకోబడినాడు, ఆర్ వై వాస్ నోవా చోసన్ బై గాడ్. 6వ అధ్యాయంలో చూస్తే మనుషుల చెడుతనం ఉంది. దేవుడు మనుషులనందరినీ, భూమి మీద ఉన్న సమస్తము తుడిచివేయాలని నిశ్చయించుకుంటాడు. అయితే వారందరిలో నిందారహితుడుగా ఉన్నాడు అని 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుడే స్వయంగా అంటాడు. సో తుడిచివేయాలని నిర్ణయించుకున్నాక దేవుడు ఏం చేస్తాడంటే నోవాహుతో మాట్లాడి, 40 రోజులు నేను ఇట్లా వర్షం భూమి మీదకి పంపిస్తా, కాబట్టి నువ్వు ఒక ఓడను సిద్ధపరచుకో, చితిసారపు మ్రానుతో ఒక ఓడను సిద్ధపరచుకో, అందులో నువ్వు, నీ కుటుంబము అందరూ కలిసి ఆ ఓడలోకి వెళ్ళండి. పశుపక్షాదులలో ప్రతి ఒక్క వెరైటీలో ఒక పేరును కూడా తీసుకొని ఆ ఓడలోకి వెళ్ళమని సూచిస్తాడు. సో వై వాస్ నోవా చోసన్ అంటే, దేవుడు ఏదైతే చెప్పినాడో అదంతా విన్నాడు, తూచా తప్పకుండా పాటించినాడు. దట్స్ వై నోవా వాస్ రైచియస్ అండ్ హీ వాస్ బ్లేమ్లెస్ బిఫోర్ ద సైట్ ఆఫ్ గాడ్. సెకండ్, ఈ వర్షం వచ్చిన తర్వాత, ఆగిన తర్వాత, అరారాత్ కొండ మీద ఓడ ఆగిన తర్వాత నోవా చేసిన పనులను చూస్తే, ఆయన ఓడ కిటికీ తెరిచి ఫస్ట్ ఒక కాకిని పంపిస్తాడు, తర్వాత ఒక నల్ల పావురాన్ని పంపిస్తాడు. ఈ 2 యానిమల్స్ను కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేసుకుంటే, కాకి పోయింది, అసలుకు రాలేదు, అటు ఇటు తిరుగుచుండెను. నల్ల పావురం ఏం చేసింది, ఫస్ట్ టైము పోయి రిటర్న్ వచ్చింది. సెకండ్ టైము వచ్చేటప్పుడు ఏం చేసింది, ఒలివ ఆకుని తీసుకొని తన ముక్కు నోట ఖర్చుకొని వచ్చింది అని ఉంటుంది. సో వచ్చింది అంటే ఏదైతే టాస్క్ అసైన్ చేసినాడో అది ఇట్ హ్యాస్ డన్ ఇట్.
సో మనం ప్రశ్నించుకోవాలి, ఆర్ వి లైక్ అ క్రో ఆర్ ఆర్ వి లైక్ ఎ డవ్? దట్ ఈస్ ద సెకండ్ లెసన్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. అందుకే పావురం వలె నిష్కపటముగా ఉండవలెను అని దేవుడు కూడా చెప్తాడు. సో మనం కాకిలాగా ఉన్నామా, పావురం లాగా నిష్కపటంగా ఆయన ఏ పని అయితే అప్పగించినాడో అది చేస్తున్నామా లేదా? చిన్నపిల్లల వంటిదే దేవుని రాజ్యం అని కూడా అంటున్నాడు. సో అటువంటి నిర్మలమైన బుద్ధి చిన్నపిల్లల వల్లే మనకు ఉంటుందా లేదా మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మూడవది, ఈ నోవాహు యొక్క కథను ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులకు, లాక్డౌన్ అని కానీ, కోవిడ్ అని కానీ, వైరస్ అని కానీ, టచ్ డిసీజ్ అని కానీ, కంట్రీస్, డిస్ట్రిక్ట్స్, పీపుల్ అందరినీ గడగడ వణికిస్తుంది. ఒక తెలియని భయం అందరిలో ఆవరించింది. 40 days Noah knew that he will be shut up in a ark. So he was locked down. Manam kuda we are locked down. So after 40 days he was given a chance to come out. How long? After another 150 days till the water receded. Manaki ikkada still we are in an uncertain position when this lockdown will be open. But still ee lockdown situation lo kuda we should not forget to pray. We should not forget to ask God for his help. We should not leave the presence of God. Adi more important. ఓడలో ఉండి నోవాహు తన కుటుంబంతో ఏం చేసి ఉండొచ్చు? ఖచ్చితంగా ప్రార్థన చేసి దేవుని సన్నిధిని అనుభవిస్తూనే ఉండి ఉండొచ్చు. నిందారహితుడు అన్నాడు, ఈజ్ ఒబీడియంట్ అన్నాడు అంటే డెఫినెట్లీ హీ కుడ్ హ్యావ్ బీన్ కంటిన్యూస్లీ ఇన్ కమ్యూనియన్ విత్ గాడ్. సో ఈ లాక్డౌన్లో నేర్చుకోవాల్సిన పాఠం మనం ఏమంటే, though we are shut down in our home, we should not forget to pray. We should not leave communion with God. దెన్ నాలుగో విషయం నేర్చుకోవాల్సింది ఏమంటే, నోవాహు వాటర్ అంతా తగ్గిపోయి ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇమీడియట్గా చేసిన పని ఏమంటే దేవునికి కృతజ్ఞతగా బలి అర్పించినాడు. సో మనం కూడా దో ఇట్ ఈస్ అన్సర్టన్, ఎప్పుడైనా దిస్ లాక్డౌన్ ఈస్ లిఫ్టెడ్ and then again we go into the presence of God, enjoy his presence in his temple, holy temple. We are bound to pay thanks to him. Continue thanking him because inta virus lo, inta situation lo kuda he has given us an opportunity to be alive, to spend time with him, with family, and grow spiritually. Afterwards, once again we enjoy his presence in his temple, we are bound to give thanks. So 4 things that we learn from the story of Noah is, like Noah, in spite of enta chedutanam unna lokamlo, we can be righteous and blameless like Noah. నిందారహితుడుగా నోవా ఎట్లా ఉన్నాడో అంత చెడుతనం ఉన్నప్పటికీ మనం కూడా ఉండొచ్చు. 2, కాకి వలె కాకుండా నిష్కపటమైన జీవితం పావురం వలె ఉండటానికి నేర్చుకోవాలి. 3, లాక్డౌన్ అనేది ఈజ్ ఆల్వేస్ టెంపరీ. అప్పుడు నోవాకు 40 ప్లస్ అనదర్ 150 days కావచ్చు. మనకు మార్చి 22 నుంచి కౌంట్ చేస్తే ఈ రోజు వరకు అయినటువంటి అనదర్ 50 days, డోంట్ నో హౌ లాంగ్, ఎప్పటికైనా వన్ డే దిస్ లాక్డౌన్ విల్ బి ఓపెన్ అప్డ్ బై God. So we have to see a hope that God will definitely open doors. And 4th, once everything is clear and we are out from the dreadful situation, we are bound to give thanks. ఏ పరిస్థితుల గుణంగా మనం పోతున్నామో ఆ పరిస్థితిని దాటిపోయినప్పుడు దేవునికి ఖచ్చితంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. అయిపోయినాక కృతజ్ఞతలు చెల్లించడం కాదు, కానీ ఉన్నప్పటి నుంచి కూడా we should accept everything as God's will and still keep praising God and accept God. ఓకే చిల్డ్రన్, ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకుంటారా? 1, నోవా లాగా మనం కూడా we should be chosen by God. 2, కాకిలా కాకుండా పావురం వలె ఉండాలా. 3, ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా కానీ దేవుని సన్నిధిని మర్చిపోకుండా దేవునికి దగ్గరగా ఉండాలా. 4, ఏ పరిస్థితుల నుంచి బయటపడినప్పుడు దేవునికి ఖచ్చితంగా మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.